ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ కేసు అయితే చాలా హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ నేతలకు అరెస్ట్ భయం పట్టుకుందని విశ్లేషకులు చెప్పుకొస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ప్రకాశం జిల్లా వైసీపీ నేతల ప్రమేయం ఉన్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ముడుపుల సొమ్మును ఎన్నికల్లో ఖర్చు చేసినట్లుగా సిట్ తేల్చింది. గత ఎన్నికల్లో ఓడిన ఎమ్మెల్యేలు, గెలిచిన వైసీపీ ఎమ్మెల్యేలకు భయం పట్టుకున్నట్లుగా అర్థమవుతోంది. ఎవరి మెడకు ఉచ్చు బిగుసుకుంటుందోనన్న భయంతో వణికిపోతున్నట్లుగా విశ్లేషకులు అయితే చెప్పుకొస్తున్నారు. రైట్, ఈ అంశాన్ని మనం ఏ విధంగా చూడాలంటారంటే ఒక్కొక్కటి కూడా బయటకు వస్తున్నాయి అనుకోవచ్చు అంటారా దీన్ని బట్టి చూస్తే? ఎస్ పద్మ, ఇక్కడ ఒక విషయాన్ని మనం నిర్మోహమాటంగా మాట్లాడుకోవాలి. భయపడుతున్నారా ఒంగోలులో ఉన్నటువంటి వైసీపీ నాయకులు అని? నో, భయపడరు. వాళ్ళకి అలవాటు. కొంతమంది వైసీపీ నాయకులకి నేరం చేసినా సరే భయపడే పరిస్థితి ఉండదు. ఆ సెన్సిబిలిటీ ఎప్పుడో పోయింది వాళ్ళకి. జరిగినటువంటి మొత్తం పాలన చూసిన తర్వాత దాడి చేయటం అనేది వాళ్ళ హక్కు అనుకున్నారు. బూతులు మాట్లాడడం అనేది వాళ్ళ రాజ్యాంగం అనుకున్నారు. అలాగే ఎన్నికల సందర్భంగా ఏవైనా చేస్తున్నప్పుడు నిర్లజ్జగా చేశారు అన్నటువంటి ఆరోపణలు కాదు, వాళ్ళ ఆధారాలు దొరుకుతున్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈయనెవరు? తిరుపతి నుంచి వచ్చి ఒంగోలు పార్లమెంటు సీటుకు పోటీ చేసినటువంటి ఎంపీ సీటుకు పోటీ చేసిన మహానుభావుడు ఆయన. అసలు తిరుపతి నుంచి ఇక్కడ ఆయనకి ఏం సంబంధం? ఇక్కడ జనంతో ఏమైనా బంధం ఉందా? ఇక్కడ జనానికి ఏదైనా సేవ చేసినటువంటి గుర్తింపు ఉందా? పోనీ సేవ చేయగలడు అన్నటువంటి నమ్మకాన్ని ఏమైనా పెంచుకున్నారా? ఏమో. సరే, సీట్ ఇచ్చారు, పోటీ చేశారు, అయిపోయింది. ఆయన పార్లమెంటు సీటు కింద 7 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలవడం అనేది అతను ఛాలెంజ్గా తీసుకున్నాడు. ఛాలెంజ్గా తీసుకొని చేయాల్సింది ఏంటి అనుకున్నాడు ఆయన? డబ్బు పంచటం అనుకున్నాడు. ఏ డబ్బు పంచుదామని ఆలోచించారు. ఎస్, మన దగ్గర కోట్లాది ధనం ఏదైతే లిక్కర్ స్కామ్లో దాచినటువంటి డబ్బున్నదో అతని అనుచరుడు ఎవరైతే ఉన్నాడో వెంకటేష్ నాయుడు, ఈ డిస్ట్రిబ్యూషన్ కానీ ఆ రోజు ఎన్నికలలో ఖర్చు పెట్టినటువంటి డబ్బు కానీ ఎక్కడి నుంచి వచ్చింది అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కష్టపడిన సొమ్ము కాదు పద్మ. ఇక్కడ 100% ఎక్కడి నుంచో అడ్డంగా సంపాదించి కొట్టుకొచ్చి దోచుకొని, దొంగతనం అనొచ్చా, లేదా దోపిడీ అనొచ్చా, లేదా స్కామ్ అనొచ్చా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అయాచితంగా జనాన్ని తాగించి, విషం తాగించి, వాళ్ళ చావు మీద, వాళ్ళ కష్టాల మీద, మహిళలు పుస్తులు తెగినటువంటి వేదిక మీద, ఆ నేపథ్యంలో వీళ్ళు దాచుకున్నటువంటి కోట్లాది డబ్బు తీసుకొచ్చి ఎన్నికల్లో పంచారు. అది ఆధారపూరితంగా ఇవాళ సిట్ దర్యాప్తులో కనిపిస్తోంది. అందుకే ఇవాళ సిట్ ఒంగోలు డిస్ట్రిక్ట్లో ఉన్న కొంతమంది నాయకుల మీద దృష్టి పెడుతోంది. దృష్టి పెట్టినంత మాత్రాన భయపడతారా? కెన్ యూ సే దట్? బికాజ్ మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు. మనం ఏం చేసినా పర్వాలేదు, జనం ఉమ్మేసినా పర్వాలేదు అన్నటువంటి రాజకీయం అన్ని పార్టీల్లో నడుస్తుంది. ఇవాళ వీళ్ళు టార్గెట్ అయ్యారు. ఆ టార్గెట్లో ఎవరెవరిని విచారణకు పిలుస్తారో, ఎవరెవరిని ఆధారపూరితంగా ప్రూవ్ చేయగలిగి జైలుకు పంపించే ప్రయత్నం జరుగుతుందో, ఇప్పటి వరకు భాస్కర్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ నాయుడుతో పాటు మిథున్ రెడ్డి ఎంపీ, ఆ మహానుభావుడు, అలాగే మరొక 10 మంది ఉన్నారు. మొత్తం 12 మంది జైల్లో ఇవాళ మగ్గుతున్నారు. వాళ్ళకి బెయిల్ రావట్లా, బెయిల్ తిరస్కరణ అవుతుంది. ఎందుకనంటే ఇది దేశం మొత్తం మీదే బిగ్గెస్ట్ స్కామ్. అసలు లిక్కర్ అమ్మి ఇన్ని కోట్లు గడించొచ్చా, కొట్టేయొచ్చా, దోచేయొచ్చా అన్న దాని మీద ఇదొక పెద్ద కేస్ స్టడీ, ఇదొక పెద్ద థీసిస్. సో అందుకనే ఇవాళ సీరియస్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సిట్ అధికారులు బాధ్యతగా, ఏదైతే ఇవాళ ముఖ్యమంత్రి ఏదో కొంచెం ఆధారం దొరకగానే ఎక్కువ చేయొద్దని చెప్పాడు, పూర్తి ఆధారాలతోటి మనము వీళ్ళని కోర్టుకు పంపిస్తే బెయిల్ కూడా రానటువంటి సెక్షన్స్లో మీకు ఆధారాలు ఉండాలి అని చాలా స్పష్టమైనటువంటి సమాచారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాలు. దాన్ని అనుసరించే సిట్ చాలా లోతైనటువంటి దర్యాప్తు చేస్తోంది. అందులో రోజు రోజుకి కొత్త వాళ్ళు వస్తున్నారు, అలాగే పాత వాళ్ళు జైల్లో ఉంటున్నారు. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా గతంలో కొన్ని నేరాలు చేయటం వల్ల ఎందుకని జైలుకి వెళ్ళారు, ఇది ఒక పెద్ద పాఠం అయిపోయింది. అలాగే క్విడ్ ప్రోలో ఇరుక్కున్న వాళ్ళంతా జైల్లో ఐఏఎస్లు ఎందుకు వెళ్ళారు? ఇదే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి స్కామ్, ఇదే జగన్మోహన్ రెడ్డి మీద ఈడీ అండ్ సిబిఐ 43,000 కోట్లు దోచేసావు కన్నా నువ్వు, అవి కట్టాలి అని వాళ్ళు కేసులు పెడితే అందులో దొరికిన వాళ్ళు ఎవరు? అధికారులే. అలాగే సీఎంఓకి సంబంధించిన వాళ్ళు కూడా ఇవాళ జైల్లో ఉన్నారు. అలాగే
మిథున్ రెడ్డి ఎంపీ జైల్లో ఉన్నాడు. ఆయనే దశ దిశ నిర్దేశం మొత్తం చేసినటువంటి నాయకుడిగా సిట్ దర్యాప్తులో తేలినటువంటి ప్రాథమికమైనటువంటి విషయం. అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన తూడా చైర్మన్గా ఉండి అధికారంగా ఉన్నటువంటి వాహనాలను, ప్రభుత్వ వాహనాలను మనీ సర్క్యులేషన్కి, మనీ డిస్ట్రిబ్యూషన్కి ఉపయోగించినటువంటి వాస్తవం. సో అలాగే ఈ వెంకటేష్ నాయుడు, హూ ఇస్ దిస్ గై? చాలా ఊరు పేరు లేనివాడు. కోట్లు డిస్ట్రిబ్యూట్ చేయటం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడిగా ఇవాళ బయటికి రావటం, అతను కోట్లు లెక్క పెడుతున్నటువంటి దృశ్యాలు బయటికి రావటం. దాంతోపాటు మరొక విషయాన్ని మీ అందరికీ చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది. దిస్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈజ్ వెరీ క్లోజ్ టు చిన్నజీయర్ స్వామి. ఏ కార్యక్రమం జరిగినా, ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా, ఆ పార్టీ వాళ్ళు వెళ్ళినా, లేదు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక్కడే వెళ్ళినా రెడ్ కార్పెట్ వెల్కమ్. అసలు చిన్నజీయర్ స్వామి అన్న ఆయన మనిషికి దగ్గరగానే రాడు, కనీసం టచ్ చేసి దీవించడు. అలాంటిది ఇలాంటి స్కాముల్లో ఉన్న వాళ్ళకి మోర్ యాక్సెస్ ఇచ్చారు అనంటే ఎక్కడైనా స్వాములు కొంత దానికి ఉపయోగపడతారు. ఈ స్వాముల దగ్గర రాజకీయ నాయకులు అలాగే అవినీతి అధికారుల నల్లధనం దాచుకోవడానికి సేఫ్టీ ప్లేస్. ఆ సేఫ్టీ ప్లేస్ కాబట్టే ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎప్పుడూ లేనంతగా చిన్నజీయర్ స్వామికి దగ్గరయ్యాడేమో అన్నది కూడా మేబీ దర్యాప్తు జరిగితే కొన్ని వాస్తవాలు బయటకు వస్తాయేమో చూద్దాం. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పిన దాంట్లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎగ్జాక్ట్లీగా ఈ అంశాలకు సంబంధించి మనం చూసాం కదా, ఒక్కొక్క అంశం ఎస్పెషల్లీ ఈ స్కామ్కి సంబంధించి, లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక్కొక్క విషయం కూడా బయటకు వస్తున్నాయి. ఇందులో ఎంతమంది దొంగలున్నా విత్ సాక్ష్యాలతో బయటకు వచ్చిన తర్వాతే శిక్ష అమలయ్యేటట్లుగా ప్లాన్ అయితే చేస్తున్నారు. కానీ తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా దొరకక తప్పదు. తప్పు నుంచి, చట్ట నుంచి తప్పించుకోలేరు. అలాగే తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికైనా శిక్షించబడక తప్పరు అన్నట్టు ఒక్కొక్క అంశం బయటకు వస్తున్నాయి. చూద్దాం ముందు ముందు వీటికి సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో.